కార్తీ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం అన్నగారు వస్తారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సందర్భంగా ఫిలిం టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో. స్టిల్ ఐ కెన్ రిమెంబర్ దట్ ఫస్ట్ థర్డ్ డే నేను మీ సాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో పరుతువేరంలో థియేటర్ ఎట్లా ఊగిందంటే అంటే అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే ఒక తమిళ్ సినిమా ఒక తమిళ్ మాస్ సాంగ్కి ఒక కొత్త హీరో వచ్చినప్పుడు అంత థియేటర్ షేక్ అవ్వడం అనేది నిజంగా చాలా చాలా ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు అది అట్లా కనబడుతూ ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ సో గుడ్ చాలా మంచి రిలేషన్ ఉంది మీ ఫ్యామిలీతో, మీ సూర్య గారితో కానీ. ఇన్ఫ్యాక్ట్ సూర్య గారు మేము ఒకసారి రాజమండ్రి ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ జనం మొత్తం వస్తే గోడలు కూడా దూకాం మేము ఇద్దరుని. అంత మంచి రిలేషన్ ఆయనతోని. అండ్ ఉత్తప్పుడు కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతాం. అంటే మీతో నాకు రిలేషన్ తక్కువ కానీ మొత్తం మీ చుట్టూ ఉన్న సర్కిల్ టూడీ ప్రభు గారు అవ్వచ్చు, రాజశేఖర్ గారు అవ్వచ్చు, అందరూ కూడా నాకు చాలా మంచి ఆత్మీయులు. అండ్ ఎస్పెషల్లీ స్టూడియో గ్రీన్తో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. డే 1 నుంచి కూడా జ్ఞానవేల్ నేను అందరం కూడా చాలా సో హార్ట్ఫుల్, మేము అందరం కూడా ఫ్రెండ్స్ మొత్తం. ఇది నా ఫస్ట్ తమిళ్ సినిమా. సో నేను నా తెలుగు ఫ్రెండ్స్తో చెప్తే ఎవరితో అని అడిగారు. కార్తీ గారితో అంటే సెట్ కార్తీయ మనోడే కదా అని అన్నారు. సో దట్స్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ హియర్ సార్. అండ్ ఇందాక వెంకీ అన్నట్టు ఉప్పిన టైంలో నాకు మిమ్మల్ని కలవాలని ఒక డ్రీమ్. బట్ ఇప్పుడు మీతో యాక్ట్ చేశానంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ ఐ couldn't have asked for a better debut, a better co-actor than you. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆయన గురించి, రోజు ఆయనకి కూడా చెప్తాను, నా ఫ్యానిజం చూపిస్తూ ఉంటాను. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ దట్ హీ ఈజ్ సో సెక్యూర్. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్డ్ మోస్ట్ ఫ్రమ్ హిమ్, దట్ హీ ఆల్వేస్ గివ్స్ everyone the space to grow. And నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్లో ఆ స్పేస్ I really needed that. I really needed to feel like I deserve to be there, and you made me feel that. Thank you so much, sir. అందరికీ నమస్తే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే కార్తీ గారి కోసం వచ్చిన డైరెక్టర్లందరికీ థ్యాంక్ యూ. ఐమ్ విషింగ్ జ్ఞానవేల్ రాజా గారు, కార్తీ అండ్ కృతి శెట్టి ఎ వెరీ 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 బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కార్తీ గారి ఫ్యాన్స్కి, స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ. మధురా శ్రీధర్ గారు కాల్ చేసి రమ్మనగానే నేను ఇమీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా కార్తీ గారు ఉన్నారనగానే వచ్చేసాను. అంటే అంత హ్యూజ్ లవ్ ఆయన తెలుగు ఆడియన్స్ నుంచి గెయిన్ చేశారు. జనరల్గా మన తెలుగు వాళ్ళం చాలా సినిమా పిచ్చోళ్ళం, మనకి ప్రాంతము భాష ఏ సంబంధం ఉండదు, పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలీదు. అలా ప్రేమించిన దాంట్లో చాలామందిని మన థియేటర్ దగ్గర దాకా ప్రేమిస్తాం. బట్ కార్తీ గారు, సూర్య గారు థియేటర్ నుంచి మన ఇంటికి వచ్చేసారు, మన బైకుల మీద, మన ఆటోల్లో, మన బస్సుల్లో. సో మన ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు వాళ్ళు. సో మీరు సూర్య గారు తెలుగు తమిళ అంటే ఖచ్చితంగా మీ తెలుగునే చెప్తాం, మాకు వేరే ఏ తెలీదు, అంత ఇష్టపడతాను సార్ మిమ్మల్ని. మీ యాక్టింగే కాదు, ఐ అడ్మైర్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్ సార్. ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ డెబ్యూ పరుతువేరం దగ్గర నుంచి. అంటే నాకు ఎప్పుడు రవితేజ గారు ఒక మాట చెప్తుంటారు, ఏంటి సార్ ఇవాళ రైస్ తినట్లేదు మీరు, చపాతి, ఓ రోజు ఏమో ఓన్లీ పన్నీర్ తింటున్నారంటే బాడీని మనం కన్ఫ్యూజ్ చేయాలి బాబీ. సో అలా ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అలా ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకసారి మే అలగన్ అని చేస్తారు, ఒకసారి కాశ్మోరా అని చేస్తారు, ఒకసారి జపాన్ అని చేస్తారు, ఒకసారి ఖైదీ అని చేస్తారు. ఏ సినిమాకి నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండదు. సో అంత బ్రిలియంట్గా సినిమాని సెలెక్ట్ చేస్తూ ఆయన యాక్ట్ చేయటం నిజంగా చాలా చాలా గ్రేట్ కార్తీ గారు. మీరు కాలేజ్ యూజువలీ సినిమా ఇండస్ట్రీ ఒక కాలేజ్ అంటే మనం ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు అందరికి ఒక ఫేవరెట్ మోస్ట్ యాక్సెసిబుల్ 4th ఇయర్ సీనియర్ ఉంటారు. ఎప్పుడన్నా ఈయనని అడగొచ్చు, ఇవన్నీ ఏ పని ఎలా చేస్తున్నాడో చూడొచ్చు. అలాగా నాకు నా సెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ కార్తీ అన్న అవైలబుల్గా ఉన్నాడు, చాలా ఫ్రెండ్లీగా రీచ్ అవుట్ అయ్యాడు. నేను ఎప్పుడు తమిళ సినిమాలు చేసినా నాకు ఫస్ట్ పరిగెట్టుకు వచ్చి సపోర్ట్ చేసేది కార్తీ అన్నే. నాకు లోపల కూడా చిన్న కోరిక ఏంటంటే మనం తెలుగు వాళ్ళని కార్తీ అన్నని అంతలా యాక్సెప్ట్ చేసుకున్నాం, అలా ఒక తెలుగు వాడిని నేను తమిళ్లో యాక్సెప్ట్ అవ్వలేనా అన్నని ఇన్స్పైర్ చేసింది కూడా కార్తీ అన్నే. మామూలుగా గత 15 ఏళ్ళలో మీరు ఏ హీరోని చూసినా కూడా వాళ్ళు నేను ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను 3 సినిమా చెప్తే అందులో ఒక సినిమా తప్పకుండా కార్తీ అన్నది ఉంటుంది.
సో ఉన్మే అసలు అన్న ఇలాగే సిగ్గుపడ్డాడు ఇంటర్వ్యూలో. సో అన్న ఈ స్పీచ్లో సరదాగా చెప్పింది అన్ని దాటి కార్తీ అనే సినిమా అంటేనే తెలుగు వాళ్ళు అందరూ వచ్చి చూస్తారు. ఇది స్పెసిఫిక్గా ప్రతిసారి చెప్పక్కర్లా, అదొక ఇన్హెరెంట్ ఫీలింగ్. లవ్ యూ అన్న. ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ అభిమానం అండి. మీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నా హీరోస్ మీద ఉన్న అభిమానం. ఒక అభిమానం అనేది ఆ లవ్ నుంచి దాటితే అది భక్తి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని తీసుకుంటూ ఈ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు. ఆయన అంబిషన్ ఏంటంటే కీర్తి చెప్పినట్టు ఒక 70s 80sలో ఉండే మన మాస్ కమర్షియల్ సినిమాని రీయాస్ట్ చేసి ఒక ట్రిబ్యూట్ లాగా చేయాలన్నది ఆయన ప్లాన్. దానికి ఒక హీరో కావాలి. ఆ హీరో కొంచెం సూపర్ హీరోగా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేశాడు. సూపర్ హీరోస్ అంటే ఎందుకు ఎప్పుడు సూపర్ మ్యాన్ బ్యాట్ లాగా ఉండాలి? మన కల్చర్లోనే ఎన్నో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు స్క్రీన్లో ఏం చేస్తే మనం ఒప్పుకుంటాం. వీల్ అక్సెప్ట్ వాట్ ఎవర్ దే డూ ఆన్ స్క్రీన్. అలా మనకుండే 2 వ్యక్తులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి దే చేంజ్డ్ సినిమా, దే చేంజ్డ్ పాలిటిక్స్, దే చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. అండ్ వాట్ ఎవర్ దే డిడ్ వీ అక్సెప్టెడ్ అండ్ దే వర్ సచ్ సూపర్ పవర్స్. దే వర్ ఆల్మోస్ట్ లైక్ డెమిగాడ్ ఫర్ అస్. ఏ పని చేసినా అది ఎయిదర్ ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్, లేకపోతే అది యూస్ఫుల్గా ఉండాలి. 2 లేదంటే అది వేస్ట్. బట్ 2 ఉంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ స్పెషల్. సో దే బోత్ ఆర్ సో స్పెషల్ టు అస్. సో అలాంటి సూపర్ హీరోస్ మన కల్చర్లో నుంచి వచ్చే మామూలు వ్యక్తిగా నుంచి దే బికేమ్ సో బిగ్. వాళ్ళు మనకు సూపర్ హీరోస్. అలాంటి సూపర్ హీరోస్ మళ్ళీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇమాజినేషన్. సో అంతపాటు ఈ సినిమా తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ సినిమా నేను చూసాను. ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. అన్ని డైరెక్టర్స్కి నా డైరెక్టర్ గురించి తెలుస్తుంది. సో ఆఫ్టర్ 8 years ఈస్ డూయింగ్ ఎ సినిమా అండ్ ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ అనేది మామూలు విషయం కాదు. సో హీ మేడ్ ఇట్ టోటలీ వ్యాకీ వే. నా యూనిఫామ్ మీరు చూసే కనిపిస్తుందా? సో ఎవ్రీ టైమ్ ఐ డూ అ పోలీస్ యూనిఫామ్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ ద కలర్ అనుకుంటున్నాను, బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో హీ ప్లాన్స్ ద ఎంటైర్ సినిమా ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అది ఏమో హైదరాబాదో చెన్నైయో కాదు, ఒక ఇమాజినరీ వరల్డ్, ఒక బ్యాట్మ్యాన్లో వస్తున్న గౌతమ్ లాగా ఒక ఇమాజినరీ వరల్డ్లో జరుగుతుంది ఆ స్టోరీ. అండ్ ద వే హీస్ రిటర్న్ ఈచ్ క్యారెక్టర్ కానీ అండ్ ద వే హీస్ బ్రాట్ ఇన్ అన్నగారు ఈ సినిమాలో, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఫార్ మీ టు ప్లే ఇట్ ఈస్ జస్ట్ a blessing to portray such great men,